దేవి లక్ష్మి సంపదకు శుభానికి అధిష్టాత్రి. పూర్వకాలంలో లోకం కలతలతో నిండిపోయింది. సంపద ఉన్నా శాంతిలేదు, సుఖమున్నా సంతృప్తిలేదు. దేవతలు అసురులు కలసి క్షీరసాగరాన్ని మథనం చేయాలని నిర్ణయించారు. ఆ మథనంలో విషం వెలువడింది. దాన్ని పరమేశ్వరుడు లోకహితార్థం మింగాడు. చివరికి సముద్రగర్భం నుంచి ఒక దివ్యకాంతి ఉద్భవించింది. ఆ కాంతి మధ్యనుంచి చేతిలో కమలం, ముఖంలో శాంతి చిరునవ్వు, వైభవంతో కూడిన సౌందర్యంతో దేవీలక్ష్మి అవతరించింది. ఆమె అడుగులు భూమిని తాకిన క్షణమే పంటలు పండాయి, నదులు నిండాయి, ఇళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. కాని లక్ష్మీదేవి నిలిచిపోలేదు. ఆమె దేవతలను చూసి అన్నది, నేను నిలిచేది అహంకారంలో కాదు, నేను నివసించేది ధర్మం, శ్రమ, వినయమున్న చోట మాత్రమే. అందుకే ఆమె విష్ణువు వక్షస్థలాన్ని తన నివాసంగా ఎంచుకుంది. ధర్మంతో కూడిన పాలనకు గుర్తుగా నిలిచింది. ఎక్కడ దానధర్మముందో, ఎక్కడ కృతజ్ఞత ఉందో, ఎక్కడ కుటుంబంలో ఐక్యత ఉందో అక్కడే లక్ష్మి నిలిచింది. అందుకే ఈరోజు మనం దీపం వెలిగించి, ఇల్లు శుభ్రపరచి, మనస్సు పవిత్రం చేసుకుని భక్తితో పలుకుతాం, ఓం శ్రీం మహాలక్ష్మేయై నమః. ఆ మంత్రంతో సంపద మాత్రమే కాదు, శాంతి, ఆరోగ్యం, సంతృప్తి కూడా మన జీవితంలో ప్రవేశిస్తాయి. మహాలక్ష్మీదేవికి జై.